భౌతిక సృష్టి మళ్ళీ ఆగిపోయింది. సృష్టి ఆగిపోవడంతో బ్రహ్మకు ఆగ్రహం కలిగింది. ఆ కోపం నుండి తీక్షణమైన శక్తులు ఉద్భవించాయి. ఇవి రుద్రుని సంహారక శక్తిని పెంచాయి. అనంతరం సృష్టిని విస్తరించడానికి బ్రహ్మ ప్రజాపతులను సృష్టించారు. వారిలో దక్ష ప్రజాపతి అత్యంత ముఖ్యుడు. దక్షుడు స్వయంభువ మనువు కుమార్తె అయిన ప్రసూతిని వివాహం చేసుకున్నాడు. వీరికి అనేక మంది కుమార్తెలు జన్మించారు. వీరు దేవతలను, ఋషులను వివాహం చేసుకోవడం ద్వారా విశ్వమంతటా జీవరాశి విస్తరించింది. శివుని దివ్య సంకల్పం మేరకు ఆదిశక్తి దక్షుని కుమార్తెగా సతి రూపంలో జన్మించింది. సతి రూపంలో జన్మించడానికి గల కారణం ఏమిటంటే శివుడిని భౌతిక రూపంలో వివాహం చేసుకుని సృష్టిలో సమతుల్యతను కాపాడటం. సతీదేవి చిన్నప్పటి నుంచి శివునిపై అపారమైన భక్తి ఉండేది. ప్రాపంచిక సుఖాల పట్ల ఆమెకు ఆసక్తి ఉండేది కాదు. శివుడే తన భర్త కావాలని ఆమె హృదయంలో అచంచల సంకల్పంగా ఏర్పడింది. తండ్రి అనుమతి లేకపోయినా ఆమె అడవులకు వెళ్ళి ఘోరతపస్సు ప్రారంభించింది. మొదట పండ్లతో జీవించింది, తరువాత ఆకులతో మాత్రమే, ఆపై నీటితో, చివరికి నిరాహారంగా శివనామస్మరణలో మునిగిపోయింది. ఓం నమః శివాయ జపం ఆమె శ్వాసగా మారింది. ఆమె తపస్సు ప్రభావంతో 3 లోకాలు కదిలిపోయాయి. దేవతలు శివుని ప్రార్థించి ఈ పవిత్ర భక్తిని అంగీకరించమని కోరారు. సతీదేవి యొక్క నిష్కపట భక్తిని చూసి పరమశివుడు ప్రసన్నుడై ఆమెను భార్యగా స్వీకరించడానికి అంగీకరించారు. పూర్తి కథ తెలుసుకోవాలంటే కింద ఉన్న వీడియో లింక్ను క్లిక్ చేయండి.